హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి సండే అనమాట. సో ఈ రోజు అయితే సండే వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వ్లాగ్స్ చేసి చాలా రోజులు అయింది కదా. అలా అని చెప్పేసి ఈ రోజు ఫుల్ డే వ్లాగ్ అయితే చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను, ఎందుకంటే అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి. గుడ్ మార్నింగ్ అన్షిక. గుడ్ మార్నింగ్. దుప్పటి తీసిలా సహాష్ వీడు చూడండి. పడుకోరా, పడుకో. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయ్యిందండి. నేనే యాక్చువల్గా 7:30కి ఇలా లెగుస్తాను. సహర్ష్ అయితే 8:30కి లెగుస్తాడు, కానీ ఈరోజు సండే కదా ఇంకా త్వరగా లేచిపోయాడు అనమాట. ఏం చేస్తాడో ఏమో తెలీదు. ఇంకా నేను టిఫిన్ అయితే చేయాలి. ఇప్పుడు పూరి అండ్ చోలే కర్రీ అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళారు. ఈరోజు సండే కదా, ఇంకా స్పెషల్ ఏదైనా తెద్దాం అనేసి, అండ్ అలాగే వెజిటేబుల్స్ కూడా తేవడానికి అయితే వెళ్ళారనమాట. ఇంక ఈ లోపు నేను టిఫిన్ అయితే రెడీ చేసేయాలి. కానీ మా ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇంకా పడుకొని లేచారు. ఏం చేస్తారో ఏమన్నా తెలీదు. పడుకో. అరే పడుకోవా వద్దా? సరే బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. ఏదో షాకింగ్ లో ఉంది. మా అమ్మకి పిచ్చి పట్టిందా ఏంటి, మాట్లాడుకుంటుంది ఒక్కతే అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి మా బాబుకి ఉయ్యాలు అయితే వేసేసి నేను పని అయితే చేసుకుంటా. సహర్షు పద ఉయ్యాలకి వెళ్దామా? ఉయ్యాల్లో వేసి ఇప్పుడు నాకు తెలిసి పడుకోకపోవచ్చు, ఎందుకంటే మంచి ఫ్రెష్ గా బల్బుల్లాగా వెలుగుతున్నాయి. అది కూడా లైట్ లాగా వెలుగుతున్నాయి కళ్ళు. ఇంకేం పడుకుంటాడు చెప్పండి. ఓయ్ పడుకో. ఇప్పుడు ఎలా చూస్తాడు చూడండి. పడుకో. సో ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే ఇది పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను. పడుకోకపోతే ఇంకా అలానే వదిలేస్తాను అనమాట, ఏదో ఒకటి ఇచ్చేసి. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇంకా టిఫిన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. ఇదిగోండి ఉయ్యాల్లో వేసి బ్రష్ చేయడానికి వెళ్తే ఈ లోపు ఇదిగోండి వీడి పని ఇది. సహాష్ రేయ్, ఏమి పడుకోవా? వద్దా? పడుకోవా? డాన్స్ ఎలా చేస్తావు? పట్టుకోలా. పట్టుకో. చూడండి జంపింగ్ చేస్తున్నాడు. ఏం పడుకుంటాడు ఇంకా, ఇదన్నమాట పరిస్థితి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి పూరి కోసం అయితే కలుపుకుంటూ ఉన్నాను. నైట్ ఇవి చోలే వేసుకున్నాను అనమాట. దీంతో కానీ లేదంటే శనగపప్పు శనగపిండి బంగాళదుంప ఉంటుంది కదా, దాంతో కూడా కర్రీ చేస్తే బాగుంటుంది. దీంతో ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇంకోటి మా అక్కతో ఇప్పుడే మాట్లాడాను. ఏమంటే పూరి ఏదో ఆయిల్ పీల్చకుండా చేస్తుందంట, మా అక్క బాగా చేస్తుందంట. అందుకనేసి అడిగితే చెప్పింది గోధుమ పిండిలో ఉప్పు మళ్ళీ వాము కొంచెం వేసుకోరంట. వాము వేసేసి ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసేసుకొని వాటర్తో గట్టిగా కలుపుకొని ఉంచుకోవాలంట. ఇంకా మళ్ళీ మనం పాముతాం కదా, అప్పుడేమో మనం పిండి వేసుకొని పాముతాం కదా, దానికంటే కొంచెం ఆయిల్ వేసుకొని పాముకొని చిన్న బాల్స్ చేసి పాముకుంటే అవి బాగా వస్తాయి, ఆయిల్ పీల్చమని చెప్పింది. అలానే ట్రై చేస్తూ ఉన్నాను. ఇంకా మా పిల్లలు అయితే ప్రస్తుతానికి అల్లరి అయితే లేదులేండి, అల్లరి చేస్తే అప్పుడు చూడొచ్చు ఏం చెయ్యాలి అన్నది. ప్రస్తుతానికైతే నేనైతే టిఫిన్ చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ మా హస్బెండ్ మార్కెట్ నుంచి వచ్చాక లంచ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు సండే అయితే ఫుల్ బిజీగా ఉంటుందండి, కిచెన్ లోనే ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే ఇంకా ఈ విధంగా చేసుకుంటూ ఉన్నాను. చేస్తున్నావురా సహాష్? ఇదిగోండి ఇక్కడ నేను వంట చేసుకుంటుంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ తీసేసి ఇందులో బొట్లో అన్నీ తీసేసి పడేసాడు. ఇంతే కాదు, ఇక్కడ చూడండి ఇంకా బంగాళదుంపలు కిచెన్ లో వండాల్సినవి హాల్లో ఉన్నాయి. పిల్లలుంటే ఇంతే కదా, ఇంకేం చేస్తాం. రే ఏమిరా? పడుకోవా? పట్టుకో పెట్ట అన్ని పెట్టి కిచెన్లా. ఇక్కడ పూరీలు చేస్తా ఉంటే మా సహర్ష్ ఇదిగోండి ఏమైందిరా, ఇలా పట్టుకొనే ఉంటాడంట. నేను వంట ఎలా చేయాలి చెప్పండి మీరు. ఇక్కడ వంట అయితే అవుతా ఉంది. ఇక్కడ పూరీలు అని చెప్పేసి ఇంకా ఆయిల్ వేయలేదు. ఇక్కడ కర్రీ అయితే పెట్టేశాను, చోలే కర్రీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇలా ఉంటది అనమాట. ఇప్పుడు వంట చేయాలా వీటిని ఎత్తుకోవాలా మీరే చెప్పండి. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి పూరి, అంటే మంచివన్నీ వాళ్ళు తినేసారులేండి. ఇవి నేను ఉంచుకున్నాను, ఇవన్నీ నేను తిన్నాను. హెచ్కకి నాకు కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఇంకా నేను టిఫిన్ చేసేస్తే ఇంకా తర్వాతకి రెడీ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అయితే టిఫిన్ వరకు అయ్యింది.
ఇంకా టిఫిన్ అయితే ఫుల్గా తినేసాను. ఇంకా అరగడానికి ఇక్కడ బట్టలు చూసారా, ఇవన్నీ మడత పెట్టాలన్నమాట. మడత పెట్టేస్తే ఆటోమేటిక్గా అరిగిపోతుంది కదా. ఇంకా వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి, మంచిగా కామెడీగా ఉండబోతుంది అనమాట. ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీకే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ అలా మడత పెట్టుకుంటూ ఉన్నాను, ఒక్కదాన్ని అలా బోర్ కొడుతుంది అన్నట్లుగా. మా హస్బెండ్ ఏమో చిన్న ఉన్నారు కదా, జోక్స్ ఎక్కువ వేస్తారనేసి చెప్పాను కదా, ఊర్లో ఉంటారు. సో అతనికి అయితే కాల్ చేశారనమాట. ఇంకా ఫుల్గా నవ్వుకున్నామండి. నా గొంతుతో ఒకసారి ఆ నవ్వు కూడా వినేయండి ఫ్రెండ్స్. ఏంట్రా మీ బాధ, ఏమైంది హెన్షిక? ఏమైందేని, ఎందుకు దెబ్బలాడుతున్నారు? అరే పట్టుకో 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 పట్టుకో, అక్కకి పట్టుకెళ్ళి బొమ్మలన్నీ పడేశారు. వెళ్ళు ఫ్రెండ్స్. ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మార్కెట్కి వెళ్ళారని చెప్పాను కదండి. సో ఇంకా ఏమన్నారంటే ఇంకెందుకు మొత్తం ఒకే దగ్గర చేసుకుందాం అనేసి అయితే ఆ వదిన వాళ్ళు అన్నారనమాట. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్ళేసి మొత్తం అంతా ఒకే దగ్గర అయితే చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. సో ఏమేమి స్పెషల్స్ చేస్తాము ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే బయలుదేరాం. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇంకా మధ్యాహ్నం అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి చూద్దాం రండి. ఇదిగోండి, అమ్మో కాలిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మటన్ గ్రేవీ అవుతా ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ ఫ్రై అండి. చూడండి గుమగుమలు ఆడిపోతుంది వాసన అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ నేను చేస్తే ఇష్టం అంట, అందుకనేసి నేను చికెన్ బిర్యానీ ఒక్కటే చేస్తున్నా. సో ఇక్కడ వచ్చేసి మటన్ గ్రేవీ, మటన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, అండ్ అక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఏమో గారెలు అడిగారండి, అందుకనేసి మళ్ళీ ఇప్పుడు నానేసింది అనమాట ఈవినింగ్ గారెలు చేయడానికి. అండ్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రుబ్బు అయితే వేసాం అనమాట. ఇది వచ్చేసి కుడుముకి, మా దగ్గర కుడుము మటనే ఫుల్ ఫేమస్ అనమాట, మటన్ కానీ చికెన్ కానీ. దాని గురించి అని చెప్పేసి ఇక్కడ కుడుముకి అయితే వేసాం. ఇన్ని వెరైటీలు అయితే తింటాం, మేము తింటూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు. ఫోన్ నంబర్ 7095985111. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యల పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా కుకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి హెన్షిక బిర్యానీ తింటుంది, ఇక్కడ మా హస్బెండ్ కుడుము బిర్యానీ తినేశారు. ఇదిగోండి అఖిల అయితే చికెన్ బిర్యానీ చెయ్యకంటే చేశాను, బాగుందా? కొంచెం కారం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది. కోక్ నేను ఉన్నానట. హెన్షిక వైశాలుగా నీళ్ళు నేనే తీసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వంటలు అయితే అయిపోయాయి అనమాట. ఎక్కడి వరకు వచ్చిన ఎన్ని అయిపోయినట్టేనా? ఇదిగోండి వేడి వేడిగా చికెన్ బిర్యానీ. మేము ఇంకా తినలేదు, అన్నయ్య వచ్చినప్పుడు లేట్ అవుతుంది అంటే మేము తినేస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కుడుము ఎలా కూడా ఆడతారు, కోరిక నిల్లంట. ఇదిగోండి బాగుంటుంది, త్వరగా అయిపోవాలని చెప్పేసి 2 వైపులు పెట్టేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ రుబ్బు అలా ఉంది, ఒక్కొక్కటి పెడుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మటన్ ఫ్రై అనమాట, ఆల్రెడీ సగం అయిపోయింది, టేస్టీగా ఉంది. ఇక్కడ వచ్చేసి మటన్ గ్రేవీ అండి. ఇప్పుడైతే మేము లాగించాలి. ప్రస్తుతానికైతే వీళ్ళు తింటూ ఉన్నారు. కన్నయ్యకమ్మ ఓలమ్మ ప్రేమ, ఉన్ని ప్రేమ కడికి దగ్గొస్తుంది ఇసుక. అబ్బా వెరీ గుడ్ అమ్మా. నువ్వు తినవా? ఏం చేశాను, ఏం దొరికిందమ్మా ఇప్పుడు నీకు అందులో? ఏం దొరికింది? స్టైల్ అంట, పిల్లకి వేసిన ఉంచదు. అబ్బా ఏమనగా ప్రేమ. ఇప్పుడైతే మేము వేసుకుంటూ ఉన్నాము. ఇదిగోండి నేనైతే ఎప్పుడు పెట్టలేదండి కూరగిన్నెల్లో, ఫస్ట్ చూస్తున్నా. సో ఇంకా కూరగిన్నెల్లో ఇడ్లీ అయితే తినేస్తున్నా. అదే వేడి వేడిగా తింటేనే బాగుంటది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మటన్ గ్రేవీ అనమాట, వేసుకుందాం. మటన్ ఫ్రై కూడా ఉంది, నాకు నోరు ఊరిపోతుంది, తొందరగా తినేసి ఫ్రై. సో ప్రస్తుతానికైతే ఇవి టేస్ట్ చూద్దాం, ఆ తర్వాత ఇంకా బిర్యానీ అయితే తిందాము. మళ్ళీ బిర్యానీ తిన్న తర్వాత తినబుద్ధి అయ్యింది ఫ్రెండ్స్. అందుకే ఏమండి ఎన్నిసార్లు చూస్తారండి? హ్యాపీ అండి.
నేనే చేశాను ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదే చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కుడుము కూడా చాలా కూర్చొని తినొచ్చక్క. బాగుందండి. మటన్ గ్రేవీ కంటే ఫ్రై ఇంకా సూపర్గా ఉంది. నేను ఈ రెండు వండలేదు. వదిన అయితే మటన్ కర్రీ మటన్ ఫ్రై చేసింది. నేనైతే ఓన్లీ బిర్యానీ మాత్రమే చేశాను. అంతే ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే తింటూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఫుల్ గా తినేసాం అనమాట. తిన్న తరడానికి పైకి వచ్చామండి. అక్కడ డాన్స్ చేద్దాం అనేసి అంటే అలా ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా రీలు, కొల్లగొట్టినాదిరా కొల్లగొట్టినాదిరా. సో ఇంకా వీళ్ళేమో చేద్దాం అనేసి అంటే అలా ప్రాక్టీస్ చేస్తున్నాను. వీళ్ళకి డాన్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా నాకైతే అస్సలు రాదు, మీకు తెలిసిందే కదా. ఇప్పుడు నేర్పిస్తూ ఉంది అనమాట. చెప్పు స్టెప్ ఎలుగుండి కొల్లగొట్టినాది కొల్లగొట్టినాది రో కొల్లగొట్టిన కాలేలా చెప్పు. ఇలా కానీ మళ్ళీ వెనక్కొచ్చిలా కొల్లగొట్టిన గుండె ఏమి రావట్లేదు ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఇంకొక 5-10 నిమిషాల్లో. రాకపోతే వీళ్ళిద్దరికి వీడియో తీస్తాను, లేదంటే వస్తే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, లేదంటే నేను అవన్నీ వీళ్ళకి తీస్తాను. సో ప్రస్తుతానికి అయితే మేము తినగలడానికి ఇలా డాన్స్ చేస్తున్నాం. బాగున్నాయి స్టెప్పులు గా నాకు రావట్లేదు ఫ్రెండ్స్ అసలు. అదనమాట ప్రస్తుతానికి నేర్చుకుంటున్నాం. చూస్తున్నాను. దాంట్లో ఏం చేస్తాను రే కబోర్డ్లా మెల్లిగా దొంగల్లాగా ఇది లిప్స్టిక్ తీసుకొని ఇటు సబ్బు తీసుకొని మొహానికి రుద్దికి వెళ్ళిపోతున్నాడు. ఏయ్ రైట్ రండి దొంగల్లారా. ఏదే నీ మొహం ఏదే? నీ మొహము ఒట్టు లిప్స్టిక్ అన్ని మేకప్ అవుతుంది, దొరికిందే సందన్నట్లుగా. ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేశారా? మేమైతే ఇప్పుడు డాన్స్ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు రెడ్ కలర్ ది కావాలి కదా, టవల్ లేదనమాట. అందుకోసమని వైషుది రెడ్ కలర్ చున్నీ చింపేస్తుంది ఫ్రెండ్స్ డాన్స్ కోసము. సో దీని గురించి అయినా ఆ వీడియో మేము పోస్ట్ చేసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి కొత్తది ఫ్రెండ్స్. ఒకసారి నేసవలేదే ఓడియా డాన్స్ ఏడ్చేత్తంలే వదిలిలే. నేనైతే చేయనమ్మా. ఇప్పుడైతే ఈ విధంగా చింపుకుంటూ ఉన్నామండి డాన్స్ కోసం అని చెప్పేసి. డాన్స్ కోసం మంచి చున్నీ అండి, చున్నీ చింపేసాం చూడండి ఫ్రెండ్స్. ఇంత కష్టం అనమాట ఉంటది. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళ బాధ వాళ్ళదే, మా బాధ మాది. కష్టపడి ఏదో స్టెప్పులు నేర్చాను ఫ్రెండ్స్. కష్టపడి నేర్పిస్తే నేర్చుకున్నాను. ఎలా వస్తుంది ఏంటో తెలీదు. అసలు మనకి వీడియో ఎవరైనా తీస్తారా? మా హస్బెండ్ మీకు తీయాలి అంటే నాకు మసాజ్ చేయండి అనేసి అంటాడు ఫ్రెండ్స్. ముగ్గురు చేత మసాజ్ చేయించుకుంటాడు. లాస్ట్ తీస్తారో లేదని తెలియదు. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా ఉంది. చూస్తాం ఇలాగెలా తిప్పుతాం ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇదిగోండి కాఫీ అయితే చేశాను అనమాట. మేమైతే అలా రెడీ అయిపోయాము. అలా జీన్స్ మీద చేద్దామని చున్నీలు కట్ చేస్తాం కదా, అదిగోండి ఆ చున్నీలు చూపించే. ఇక ఒక చున్నీ 3 ముక్కలు చేసామండి. ఆ ముక్కలు వచ్చేసి ఇప్పుడు చేస్తామన్నమాట. కొల్లగొట్టిన అదే సాంగ్. ఇక రెడీ అవ్వలేదు, రెడీ అవుతాము. మా హస్బెండ్ గారికి కాఫీ ఇస్తున్నాం అండి. ఎందుకంటే మా హస్బెండ్ గారి వీడియో తీసుకున్నాం. వచ్చండి ఇప్పటి వరకు కష్టపడి చేసామన్నమాట. ఇంకా కాఫీ తాగేసి పిల్లలు కూడా లెగుస్తారు. పిల్లలు కూడా తీసుకెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు అనమాట. డాన్స్ చేస్తాం. చేస్తాం ఫ్రెండ్స్. ఇంత బాగా చేస్తున్నాం కదా, అక్కడికి ఏమవుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఏమి అవ్వకపోతే ప్రాంక్ అని చెప్పేస్తాం ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి అయితే ఇదనమాట. మేము డాన్స్ నేర్చుకున్నాం. ఇంకేమవుతుంది ఏంటంటే తెలీదు. సో ఇంకా కాఫీ తాగేసి రెడీ అయ్యేసి వెళ్ళిపోవడం అనమాట. చూస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయ్యేసి అయితే వచ్చేసామన్నమాట. అఖిల్ అండ్ వైషు వచ్చేసి బాబుని వాళ్ళ అమ్మకి ఇవ్వడానికి అయితే వెళ్ళాడనమాట. ఎందుకంటే ఇక్కడ బాబు కూడా కంఫర్ట్ గా ఉండదు, మేము చేయడానికి అవ్వదు అన్నట్లుగా అలా ఇచ్చేసి అయితే వస్తూ ఉన్నారనమాట. మేమైతే ఫైనల్లీ ఇదిగోండి రెగ్యులర్ గా వీడియోస్ అవి చేస్తూ ఉంటాం కదా, అక్కడికి వచ్చాం. చాలా దగ్గర 1 మినిట్ అంతే ఇంటి నుంచి. సో ఇంకా మా హెన్స్కన్ అయితే తీసుకుని వచ్చాం. సో ఇంకా వాళ్ళు వచ్చాక ఇంకా డాన్స్ అయితే చేసేది ఎలా వస్తుందో ఏమన్నా తెలియదు అండి. అసలు నాకు మైండ్ లోనే లేదు మళ్ళీ డాన్స్ చేస్తానని చెప్పేసి. అయినా సరే ఏదో అలా కష్టపడి నేర్చుకుని అయితే చేస్తున్నాం. ఎలా వస్తుంది ఏంటనేది చూద్దాం. ఫ్రెండ్స్ మేమైతే రెడీ అయిపోయాం. ఇదిగోండి వచ్చాం అనమాట. కొత్త పార్క్ అనమాట. అంటే రెగ్యులర్ గా చేసింది కాకుండా ఇది వేరేదనమాట. సో ఇంకా అలా రెడీ అయిపోయి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఇంకా డాన్స్ చెయ్యాలి. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అన్నది. ఎర్ర సున్నీలతో అయితే రెడీగా ఉన్నామండి. ప్రస్తుతానికైతే ఇది
ఈ పాట ఒక 10 టేకులు తీసుంటాం ఫ్రెండ్స్. నాకైతే సరిగ్గా రావట్లేదు, అంటే ముందు నుంచి డ్యాన్స్ వస్తే ఓకే, కానీ కొత్తగా నేర్చుకుంటే అలాగే ఉంటుంది కదా. ఇంకా మధ్యలో మర్చిపోయాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఫుల్గా తిట్లు, రాకపోతే వదిలేసే అని చెప్పేసి ఇంకా వాళ్ళని అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అయినా సరే అటు ఇటు చేసేసి ఇంకెలాగో నేర్చుకున్నాం కదా అన్నట్లుగా ఒక 10 టేకులు ఏమో చేసిన తర్వాత వచ్చిందనమాట. చూసే ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో. సో అదనమాట, డ్యాన్స్ రాకపోతే అలానే ఉంటుంది ఫ్రెండ్స్ కష్టాలు. సో ఫైనల్లీ అనుకున్నది అయితే అయిపోయిందనమాట, డ్యాన్స్ అయితే చేసేసాం. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మా డాన్స్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎంతో కష్టపడి చేసామండి, బాగా వచ్చిందనేసి అయితే అనుకుంటున్నాము. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా వీడియో. చూడకపోయినట్లయితే ఖచ్చితంగా వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. కష్టపడ్డాను ఫ్రెండ్స్, నాకు డాన్స్ రాకపోయినా సరే అమ్మా. సో ఫైనల్లీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. బై బై. ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంటికి వెళ్తున్నాం. బై బై. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. అలా వెళ్ళేసి ఇంకా చూసారు కదా మార్నింగ్ నుంచి ఇంట్లో టిఫిన్ చేసుకొని ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో లంచ్ చేసేసి ఆ తర్వాత ఇంకా డ్యాన్స్ నేర్చుకున్నాము, అలా డ్యాన్స్ కూడా చేస్తాము. సో ఇంకా ఫైనల్లీ వీడియో అయితే ఇదండి. మీకు నచ్చింది అనుకుంటే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. స్కూల్కి వెళ్ళాలి చిన్న. నువ్వు ఏంటి ఎవరు చెప్పారు నేను కాలేజ్కి వెళ్ళాలని? నా బంగారు కన్నా. అవునా, సరే నాన్న ఇప్పుడు పడుకుందాం. కన్నయ్య కూడా లేచాడు కన్నా, కన్నయ్య కూడా లేచాడు. ఓకే బాయ్, గుడ్ నైట్ చెప్పి నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇంకా స్వీట్ డ్రీమ్స్. బై బై, సీ యూ, టాటా. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్ తో. బై బై చెప్పు. బై 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 ఫ్రెండ్స్. చెప్పాను కదండి గురుగారి గురించి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి.